guys, welcome back. So ఇవాళ వీడియో మీకు అర్థమైపోయింది కదా, ప్యాకింగ్ ఫర్ మై బేబీ మూన్ అనమాట. ఐ డోంట్ నో వాట్ టు ప్యాక్. యాక్చువల్లీ అక్కడ మేము ఫోటోషూట్ కూడా అనుకున్నాము. డిపెండ్స్ ఆన్ మై మూడ్, డిపెండ్స్ ఆన్ ది క్లైమేట్, డిపెండ్స్ ఆన్ ది లొకేషన్. సో అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం. సో కాస్ట్యూమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక నాకు చేసే మూడ్ ఉంటే చేస్తాను, లేదంటే లేదు. సో ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకొని అయితే బేబీ మూన్ అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన మొన్న షాపింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు సర్దడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మెయిన్గా ఏం చూపిస్తాను అని అంటే, ఇవి స్పెషల్గా నేను బేబీ మూన్ కోసం స్టిచ్ చేయించుకున్న కాస్ట్యూమ్స్ ఏమన్నట. ఇప్పుడు వేసుకుంటున్నాను ఇక్కడ ఏమన్నా, జస్ట్ ఐఎమ్ షోయింగ్. ఇలా ఒక ర్యాండమ్గా ఒక 4-5 అయితే ప్యాక్ చేసుకున్నాను. అకార్డింగ్ టు దట్ శివాకి కొన్ని తీసి పెట్టాము మొన్న షాపింగ్ చేసినవి కాకుండా. మరి 6 days 5 nights కదా, సో ఆబ్వియస్లీ మనకి పడతాయి. పట్టకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ బట్టలు పెట్టుకోవాలి, రోజు వేసుకునే బట్టలు పెట్టుకోవాలి, నైట్ వేసుకునే బట్టలు పెట్టుకోవాలి, మళ్ళీ మీ బట్టలు సర్దాలి, ఇక్కడ అన్నీ ఉంటాయి. చెప్పడం ఈజీ, జస్ట్ 5 nights 3 days, మాకేం లగేజ్ ఉండదు, అన్నీ మేము మోసుకొస్తాం కాబట్టి సరిపోతుంది. మళ్ళీ ఇది కాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్తున్నాను ఈసారి, ఎందుకంటే మేము వెళ్ళేది ప్లేస్ అలాంటిది. మళ్ళీ అక్కడ ఏమైనా ఉంటాయో లేవో, నాకు ముందే ఏంటి ఇలాంటి టైంలో నేను ఎలాంటి పడితే అలాంటి ఫుడ్ తినలేను కాబట్టి కొంచెం కేర్గా ఎక్కువ అనమాట. సో ఫస్ట్ మా ఆయనకు ఫోన్ వచ్చింది, సైలెంట్లో కూడా పెట్టుకోరు వీడియో చేసేటప్పుడు. సో ఫస్ట్ అయితే ఈ బట్టలు సర్దాక తిండి ఏం తీసుకెళ్తున్నాను అన్నది అది కూడా చూపిస్తాను. నేనేమనుకుంటున్నానంటే, ఫస్ట్ అయితే నేను అసార్టెడ్గా సర్దేశాను. సో షూట్కి సంబంధించిన బట్టలు, ఐ మీన్ లైక్ ఫోటోషూట్కి సంబంధించిన బట్టలు సపరేట్గా ఒక సూట్ కేసులో సర్దేద్దాము. అండ్ డైలీ వేసుకునేవి, తిరగడానికి వేసుకునేవి, నైట్ అన్నీ కూడా ఒక బ్రీఫ్ కేసులో సర్దుదామని చెప్పి తీసాము. మా ఆయనకైతే ఒకటి ఇచ్చేసాను, ఆయన ఏం సర్దుకుంటాడో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ ఇప్పుడు సర్దడం స్టార్ట్ చేస్తున్నాను. వెయిట్. ఇది శివ నాకు దుబాయ్ నుంచి తీసుకొచ్చారనమాట, ఈ ప్యాంట్స్ అండ్ నైట్ సూట్స్. మొన్న దుబాయ్కి వెళ్ళారు కదా సైమా అవార్డ్స్ కోసం. నేనైతే ఫస్ట్ అందుకే నైట్ సూట్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి ఫస్ట్ జోకులు చేయకు. సో ఫస్ట్ అన్నీ కూడా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అన్నీ కూడా నేను ఫుల్ నైట్ డ్రెస్సెస్ పెడుతున్నాను అనమాట. సో ఇన్ని వాడతామా లేదా తెలీదు, మళ్ళీ అక్కడ దాకా పోయర్రే తెచ్చుకొని ఉండాల్సింది అని ఫీల్ అయ్యే బదులు తీసుకెళ్తే బెటర్ కదా అనేది. ఇప్పుడు కొనేంత ఓపిక లేదు, నేను ఎప్పుడో కొనడాలు అవి మానేసాను, ఓవర్ యాక్షన్ చేయకు. సో హరిని కూడా నేను మ్యాక్సిమం ఫుల్ ఆన్ క్లోత్సే పెడుతున్నాను, ఎందుకంటే చెప్పాను కదా వింటర్ సీజన్ కాబట్టి. అది హరిని మనం కొనుక్కుంది కదా, వద్దన్నా కూడా. బాత్రూమ్ పికాచూది బాత్రూమ్, ఇది యాక్చువల్లీ నాకు కూడా వస్తుంది, హెచ్ఎంఎంలో అది తీసుకుంది కానీ చెప్పింది ఇది పెట్టాలంట కంపల్సరీ. మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తుందో నాకు తెలియదు. అండ్ స్విమ్మింగ్ డ్రెస్సెస్ కూడా పెట్టాలని చెప్పేసానండి. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నా పర్సనల్ టవల్స్ నేను క్యారీ చేస్తా. నేను హోటల్లో టవల్స్ అస్సలు యూజ్ చేయను, ఎందుకో నాకు అది ఒక ఫోబియా. ఈవెన్ దుప్పటి కూడా, కప్పుకునే దుప్పటి కూడా నేను పర్సనల్గా క్యారీ చేస్తాను అనమాట. అందుకే నా లగేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరు ఏమనుకున్నా కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వను, ఎందుకంటే నా లగేజ్ నా ఇష్టం. అండ్ కొన్నిసార్లు ఎక్సెస్ లగేజ్ కింద కూడా పే చేయాల్సి వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఏమనిపిస్తుంది అని అంటే, అక్కడికి వెళ్ళి మనీ ఫీల్ అయ్యే బదులు తీసుకెళ్ళడం బెటర్ కదా అని చెప్పేసి నేను ఇలా అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ నైట్ ఎందుకు రేట్లు పడేస్తున్నావు, ఎంత కాస్ట్లీ ఇది, ఇది వెళ్ళేటప్పుడు వేసుకుంటా. సో మొన్న కొనుక్కున్నాను కదా క్రాక్స్, దానికి 2 యాడ్-ఆన్స్ పెట్టించుకున్నాను. హర్ని కూడా తీసుకుంది. ప్యాక్ చేయట్లేదు, ఇవి వేసేసుకుంటాను. స్లిప్పర్స్ ఒకటి ఎక్స్ట్రా ప్యాక్ చేసుకుంటాను అనమాట. నువ్వు ఆ కెమెరా అట్లా పట్టుకొని ఇటు అటు తిప్పకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు, లేదంటే నీవు కూడా సర్దుకోవచ్చు. ఇప్పుడు తిట్టేలాగా చేస్తావు శివ కావాలని.
నా కడుపులో అంటే బేబీ ఉంది, నీ కడుపులో ఏముంది? బిర్యానీ ఉందంటావు. యాక్చువల్లీ ఎప్పుడు శివ బ్యాగ్ కూడా అన్నీ నేనే సర్దేస్తాను ఎవరు హెల్ప్ లేకుండా. అందుకే ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నేను ప్యాకింగ్ వీడియో ప్రత్యేకంగా చేయలేదు. అక్కడ యూజ్ అవుతుందేమో అని చెప్పి ఒక స్లేట్ తెప్పించాను, LED స్లేట్ తెప్పించాను. అండ్ ఇది బేబీ షవర్ ప్రాప్స్ తెప్పించాను. ఒకవేళ పొరపాటున ఫోటోషూట్ చేసేటప్పుడు అరే ఇది లేదా అది లేదని మిస్ అయ్యే బదులు ముందే ప్లాన్డ్గా తీసుకెళ్దామని. సో ఇదంతా నేను వేరే సూట్ కేసులో సర్దుతా, ఈ బట్టలు అవి. ఇప్పుడు హరినికి ఇది ఎందుకో ఇది కూడా కొనిపించింది నాతో, నా దగ్గర ఉంది. హాయ్ హరిని. ఎస్ హరిని, వాట్ యు ఆర్ డూయింగ్? హను ఏం చేస్తున్నావు నువ్వు? ఆట అయిపోయిందా? సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. ఇవి పెట్టాలి ఇంకా టాయిలెటరీస్, పేస్ట్, టూత్ పేస్ట్ ఇవన్నీ పెట్టాలి. సో ఎస్ నేను స్పెషల్గా ఈ ట్రావెల్ కోసమే అని చెప్పి మల్టీ యూజబుల్ కెటిల్ కొన్నాను అనమాట. సో ఇంతకుముందు నా దగ్గర ఒక చిన్న రైస్ కుక్కర్ ఉండింది, బట్ స్టిల్ నేను ఈ ట్రావెల్ కోసమని ఈ కెటిల్ కొన్నా. దీంట్లో మనము స్టీమ్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు, రైస్ కుక్ చేసుకోవచ్చు, నూడిల్స్ చేసుకోవచ్చు, ఫుడ్ని హీట్ చేసుకోవచ్చు, ఇట్లా రకరకాలు చేసుకోవచ్చు అనమాట. ఇది మల్టీ యూజబుల్ కెటిల్. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే క్యారీ చేస్తున్నాను. అక్కడ నేను దీన్ని ఎలా యూజ్ చేయాలో వాడతాను కాబట్టి అక్కడ యూజ్ చేసేటప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది దీని బాక్స్లో కాకుండా ఇలాగే విడిగా ఇట్లా పెడదాము అనేసి అని అనుకుంటున్నాను. దీని లిడ్ ఇది. సో ఈ షూట్కి సంబంధించిన బట్టలు నేను ఇంకొక సపరేట్గా సూట్ కేసులో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సో దట్ ఇట్ మేక్స్ మీ ఈజీ టు ఫైండ్ అవుట్ ద షూట్ కాస్ట్యూమ్స్ అండ్ ఇది డైలీ వేర్ కాస్ట్యూమ్స్ అండ్ అట్లా. సో ఏదో మెస్అప్గా అయితే చేస్తున్నాను ఈసారి, అంత ఆర్గనైజ్డ్గా కాకుండా. చూడాలి. వాటికి సంబంధించిన బోస్ అండ్ బెల్ట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నేను జ్యువెలరీ పెట్టలేదు, అంటే ఎక్కువ ఏం పెట్టుకోను, సింపుల్గానే. ఇది ఒక మల్టీ కలర్ రెయిన్బో శారీ అయితే పెట్టుకుంటున్నాను. ఎలా యూజ్ అవుతుందో లేదో తెలియదు నాకు. అండ్ ఇందులో నా కాస్ట్యూమ్ హరినిది ఉంది. బరువు ఉంటాయి అనుకుంటా. ఇంకా మనకి లగేజ్ యాక్సెస్ ఎక్కువ అయిపోయినా కూడా ఇంకా పే చేసుకోవాలి మనం, అంత క్యారీ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇవి కూడా నేను ఈ బ్యాగ్లోనే సెట్ చేస్తున్నాను. ఎవరైనా మా ఈ ప్యాకింగ్ చూస్తే ఏమనుకుంటారంటే ఏ US ఎక్కడికో నేను వెళ్ళిపోతున్నా అనుకుంటారు, అంతగానం ఉంది ప్యాకింగ్. కాకపోతే జస్ట్ ఈసారి కొంచెం స్పెషల్ కేర్ అండ్ ఎక్కువగా ఎందుకు ఇంత ప్యాక్ చేసుకుంటున్నానంటే మేము వెళ్ళే ప్లేస్లో అంటే ఉంటాయో లేదో తెలీదు, ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలీదు కదా. ప్రిపేర్డ్గా వెళ్తే బెస్ట్. తీసుకెళ్తే మహా అయితే అక్కడ అవసరం అయితే యూజ్ చేస్తాం, లేదు అంటే వెనక్కి తెచ్చేస్తాం. సో మనం ఎలాగో మోసుకుంటూ తిరగము, ఫ్లైట్లో కార్లో రూమ్లోనే ఉంటాయి కాబట్టి. సో అర్రే తీసుకెళ్ళలేదు అనే బదులు కంటే తీసుకెళ్తే బెటర్ కదా అనేసి మా ఒపీనియన్. సో ఆల్మోస్ట్ సర్దేసా చూడండి. ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు నాకు ఎంత పని ఉంటుందో తెలీదు, బట్ ఏదేమైనా ఈ ట్రిప్ తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నేను వచ్చేసి బ్యాక్ టు నార్మల్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ సర్దేసుకొని ఐ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంకా అప్కమింగ్ నెలలు నిండే కొద్దీ నేను ఎక్కువ పని చేయలేను అండ్ ఎక్కువ హెల్ప్ కూడా నేను అన్నీ సెట్ చేసేసి పెట్టేసుకుంటే ఇంకా బేబీ వచ్చే టైంకి అంత సెట్ అండ్ క్లియర్గా ఉంటుంది కాబట్టి అని నా ఒపీనియన్. సో ఇప్పుడు భయపడకండి, నేను చూపించేదాన్ని. ఆర్ యు గైస్ రెడీ? చలో స్నాక్స్ చూడండి ఎంత అత్తయ్య తీసుకొచ్చారనమాట. అంటే చెప్పాను కదా నేను, సో కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళాలని చెప్పి. ఎంత ప్రిపేర్డ్గా వెళ్తున్నానంటే హర్ని కూడా వస్తుంది, ఏ టైంలో ఏది అడుగుతుందో తెలీదు. సో మనం కొంచెం ప్రిపేర్డ్గా వెళ్తే బెస్ట్ అని చెప్పేసి ఈ స్నాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. అందులో నేను లైక్ 3 minutes బ్రేక్ఫాస్ట్, రెడీ టు కుక్ పోహా, అదే చెప్పాను కదా కెటిల్స్లో కుక్ చేసుకునేలాగా, అండ్ నూడిల్స్, మ్యాగీ ప్యాకెట్, ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా పెట్టుకున్నాను సేఫ్ సైడ్. ఇది నేను ట్రిప్కి వెళ్ళి నేను వచ్చే వరకు డేట్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇవాళే వెళ్ళి తీసుకొచ్చాను కాబట్టి. అండ్ కొన్ని డ్రై స్నాక్స్, బిస్కెట్స్, పాప్కార్న్ అట్లా. ఇది వచ్చేసి
పల్లి పొడి, అదే ఇంట్లో చేసిన పల్లి పొడి అనమాట. సో నాకు నోరు ఇట్లా ఏమంటారు, ఏమన్నా స్పైసీగా తినాలనిపిస్తే అది. అండ్ ఇది కాకర. సో ఇవన్నీ కూడా మేథి అండ్ గార్లిక్ది కాకర. సో ఇవన్నీ కూడా అత్తయ్య తెచ్చారు. ఇప్పుడు నేను దీన్ని నీట్గా సర్దాలి. నెయ్యి మస్ట్ అండ్ షుడ్. ఇంకా పాప కోసం పెరుగు కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము. మా ఆయన అంటున్నాడు అక్కడ అన్నీ దొరుకుతాయి, మనం ఏం అడవిలోకి వెళ్ళట్లేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అని అంటున్నారు. బట్ ఏంటంటే ఒకవేళ అక్కడ లేకపోతే నాకు తినాలనిపిస్తే అప్పుడు ఏం చేద్దామని చెప్పేసి ఇంత ప్యాక్ చేస్తున్నాను అనమాట. నాకు ముందు నుంచి కూడా అలవాటు, ఎందుకంటే షూటింగ్కి కూడా మేము ఒక బాస్కెట్ క్యారీ చేస్తాము. సో అందరూ నన్ను సూపర్ మార్కెట్ అంటారనమాట. అంటే ఏది కూడా లేదు అని నేను టక్కున అనలేను, ఏమన్నా ఎవరైనా అడిగితే టక్కున తీసి ఇచ్చేస్తానమాట. సో అన్నీ అట్లా ప్రిపేర్డ్గా రెడీగా పెట్టుకొని వెళ్తే మనకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో తెలియదు. కాబట్టి కొన్నిసార్లు మిడ్ నైట్ ఆకలేస్తుంది, ఇప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి, అందుకని చెప్పి ముందుగానే నేను అన్ని సెట్ చేసుకున్నాను. ఆ టైంలో ఎవరి మీద డిపెండ్ ఉండకూడదు అని చెప్పేసి. సో అదే ఇక్కడ సర్దేస్తే నీట్గా. అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు, నాది హరినిది యాక్చువల్లీ ఒకటే ప్యాక్. ఇది అచ్చంగా షూటింగ్ అండ్ స్నాక్స్ ఉన్నాయి దీంట్లో. శివాకి వదిలేసాయి, ఎందుకంటే శివ దానికి సంబంధించిన కెమెరా అండ్ కొన్ని శివ బట్టలు కాకుండా ఇంకేవో పెట్టుకుంటా అన్నారు. పాపం షూస్ కూడా పెట్టుకోవాలి అండ్ నేను స్లిప్పర్స్ పెట్టాలి. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళినందుకైనా సేల్ చేయాలనేసి నా ఎయిమ్, ట్రై చేయాలి. బట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. అంటే మాతో పాటు శివ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నారు డ్రోన్ అండ్ కెమెరా ఆపరేటింగ్కి. సో మాకు అలా కూడా సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అన్నీ సర్దేశాను. ఇది జిప్ లాక్ బ్యాగ్స్ ఎందుకు పెట్టానంటే ఏదైనా స్పిల్ అవ్వకుండా, తర్వాత లేటర్ మేము ఓపెన్ చేశాక స్పిల్ అయ్యే ఛాన్సెస్ లేకుండా అలా. ఇది ఒక పచ్చడి, యూ క్యాన్ సీ హియర్. ఇది ఒక మ్యాంగో పికిల్, మ్యాంగో తురిమి పచ్చడి చేస్తారనమాట. ఇది బేసికల్గా ఎక్కువ మార్వడీస్ తింటారు. సో ఇది రాజశ్రీ ఫుడ్స్ అని చెప్పేసి మనకి చాలా ఫేమస్, కోటిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక 2-3 బ్రాంచెస్ కూడా వచ్చేసాయి మన ఏరియాలో. సో నేను మొన్న అత్తయ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట నాకు ఇవన్నీ కూడా నేను సేఫ్ సైడ్ పెట్టేసుకుంటున్నాను. అండ్ థేప్లాస్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము, అది వచ్చేస్తుంది రేపు రాగానే రేపు ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా అవసరం లేదు, కానీ ఏంటంటే హోటల్ నుంచి నేను ఏదైనా సైట్ సీయింగ్కి లేదంటే షూట్ లొకేషన్కి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా స్నాక్స్, బ్రెడ్ జామ్ ఆర్ సంథింగ్ ఏదైనా ఇందులో పెట్టుకోగలుగుతాను కదా అన్నట్టు ఆలోచిస్తున్నా. మరి ఇదైతే పక్కకు పెడతా, తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా. పక్కకైతే పెట్టా, నేను జిప్ లాక్ పెట్టేసాను కదా, ఇంకా అవసరం లేదనిపిస్తుంది. సో ఎస్, దిస్ ఈజ్ మై సూపర్ మార్కెట్ ఫర్ ద ట్రిప్. ఎందుకంటే తినాలనిపించినప్పుడు లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను అనమాట, అందుకని చెప్పి. సో ఆల్మోస్ట్ సర్దేశాను, ఇది సర్దేశాను, షూటింగ్ బట్టి సర్దేశాను. ఇంకా ఓన్లీ ఇవి పెట్టాలి, ఇవి హరిని బ్యాగ్లోకి సెట్ చేయాలి. సో ఎస్, ఆల్మోస్ట్ నా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా రిమైనింగ్ కొంచెం శివ ప్యాకింగ్ ఉంది. నాకు తెలిసి కొంచెం ఎక్సెస్ లగేజ్ అయిపోతుంది అనుకుంటా. అంటే శివాది 15, నాది 15, హరినిది 15, టోటల్ టుగెదర్ 45 kgs అయితే ఉంది. అండ్ హ్యాండ్ లగేజ్ నేనేం పెద్దగా పెట్టట్లేదు. సో ఆల్మోస్ట్ 45 kgs అంటే ఎక్సెస్ అవ్వచ్చు, కానీ ఇంకా తప్పదు కాబట్టి పే చేయమంటా శివకి అట్లా ఏమన్నా ఉంటే. సో మా ఫ్లైట్ ఎల్లుండి మార్నింగ్ 6 o'clockకి, అంటే రేపు నైట్ మేము రేపు మిడ్ నైట్ బయలుదేరాలి. 4-5 ఏం తెలుసుకున్నాం, మెడిసిన్స్ కూడా పెట్టాలి అది మీ బ్యాగ్లో, మర్చిపోయా. అమ్మయ్యా. సో ఎస్ గాయ్స్, సో ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. చాలా చాలా టైర్డ్ అయిపోయాను అండ్ తెలియకుండా లేట్ కూడా అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో హియర్ ఓన్లీ. రేపు మళ్ళీ మేము ట్రావెల్ చేసేదానంతా కూడా నెక్స్ట్ 1-3 వ్లాగ్స్ వస్తాయి. బీ రెడీ ఫర్ ద ఎక్సైటింగ్ ట్రావెల్ వ్లాగ్స్. ఎందుకంటే ఈసారి మేము ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాం కాబట్టి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఐ ఫర్గాట్ టు షేర్ వన్ థింగ్ విత్ యూ ఆల్. ఏంటి ఆ విషయం అని అంటే, అప్పుడప్పుడు మా హనీతో ఆడుకోవడానికి మా పనాంటి వాళ్ళ అమ్మాయి వస్తుందన్నమాట. సో తనకు కుదిరినప్పుడు, హాలిడే ఉన్నప్పుడు, సో హరిని బోర్గా ఫీల్ అయినప్పుడు, లాంగ్ వీకెండ్స్ అలా వచ్చినప్పుడు హనీతో ఆడుకోవడానికి వస్తుంది. అండ్ అప్పుడప్పుడు మాతో బయటికి కూడా వస్తుంది.
అండ్ కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది హర్నీని ఆడించడానికి అట్లా అని చెప్పేసి. సో తనకి మేము ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ లైక్ తను ఇప్పుడు దాకా మేము ఇన్ని ట్రావెల్ చేస్తున్నాం కదా, సో ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట, సో ఫ్లైట్ ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేస్తున్నామంటే తనకి తెలియకుండా తనకు కూడా మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసాము. సో తను కూడా ఈసారి మాతో పాటు ట్రిప్కి వస్తుందనమాట. సో వాళ్ళ మమ్మీ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని అమ్మాయిని మాతో పాటు తీసుకెళ్తున్నాము. సో నేను హర్నీని కొంచెం సర్ప్రైజింగ్ చేద్దామని చెప్పి, ఎందుకంటే తను కూడా ఇప్పుడు దాకా సరే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా ఫ్లైట్ ఎక్కలేదంట. సో ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ అమ్మాయి ఎక్కుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో తీసుకెళ్ళండి మాతో అని చెప్పేసి అని అన్నారు. సో చూడాలి తను ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుందో ఏంటో. సో అవన్నీ కూడా మీరు మా నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు. తను ఎక్కువ వీడియోలోకి రావడానికి ఇష్టపడదు, బట్ మ్యాక్సిమం నేను తేయగలిగితే కొంచెం చూపిస్తాను మీకు. సో ఈ పాటికి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు తనని. సో మళ్ళీ అందుకే నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. తను హర్నీని ఆడుకోవడానికి వస్తుంది కదా, సో వాళ్ళకి ఒకరికొకరు తోడుంటారని చెప్పేసి మేము తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఐ హోప్ మీ అందరికీ ఈ ప్యాకింగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఐఎమ్ లుకింగ్ వెరీ పిచ్చిగా కనిపిస్తున్నాను మొత్తం నూనె పెట్టేసుకొని, ఎందుకంటే రేపు ట్రావెల్ చేయాలి కాబట్టి. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సో సీ యూ ఆల్ అగైన్, స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వ్లాగ్స్. బై బై, లాట్స్ ఆఫ్ లవ్. సో ఎస్, నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది. ఇవాళ మా ఇంట్లో దోశ, ఆల్మండ్స్ తీసుకుంటాను. ఇది మన ఇష్టం, సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్ అండ్ రైజన్స్ ఇలాంటివి చాలా అన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఆల్మండ్స్ ఇలా సోక్డ్ తీసుకొని రిమైనింగ్ అన్నీ నార్మల్గా తినేస్తూ ఉంటాను, లైక్ 11 o'clock ఆ టైంలో అరౌండ్. సో ఇవాళ అయితే దోశ కాబట్టి దోశ అండ్ మా ఇంట్లో చేసిన పల్లి చట్నీ. సో వీటి రెసిపీ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను తినేస్తాను.